వీక్షిస్తున్నాం. ఉక్రెయిన్కి మరో 4000 అమెరికా క్షిపణులు వెళ్తూ ఉన్నాయి. క్షిపణుల సరఫరాకు ఆమోదం తెలిపారు ట్రంప్. అంటే ఇదంతా కూడా మళ్ళీ రష్యా పైన యుద్ధానికి సిద్ధమవడం కోసమే, రష్యా పైన దాడులు చేయడం కోసమే ఉక్రెయిన్కి మరింతగా సహకరిస్తున్నారు ట్రంప్. ఆయుధ ప్యాకేజీకి నిధులు సమకూర్చుకుంటోంది ఐరోపా దేశాలు. అయితే 6 వారాల్లో కీవ్కు అమెరికా క్షిపణులు చేరుకోబోతున్నాయి. 240 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి లక్ష్యాన్ని ఛేదించగలటువంటి సామర్థ్యం ఉన్న క్షిపణులు ఇవి. రష్యాపైకి ప్రయోగించాలంటే పెంటగాన్ అనుమతి తప్పనిసరి. అయితే అధికారికంగా అమెరికా ఇంకా ప్రకటించలేదు. అంతర్జాతీయ మీడియా వర్గాల్లో ఈ వార్తలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు సుమారుగా 4000కు పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యునిషన్ ఈ క్షిపణులని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు అంతర్జాతీయ మీడియా కథనాల్లో జోరందుకున్నాయి. అయితే ఈ ఆయుధ ప్యాకేజీకి ఐరోపా దేశాలు కూడా నిధులు సమకూరుస్తున్నాయట. అంటే ఉక్రెయిన్కి ఆ ఆయుధాన్ని సమకూరుస్తూ ఉంటే ఆ ఆయుధాలకు తగ్గట్టుగా ఉక్రెయిన్ మొత్తం పూర్తిగా అయిపోయింది. భిక్షాటనకు వచ్చిన పరిస్థితి. భిక్షం ఎత్తుకున్నా కూడా భిక్షం వేసే వాళ్ళు లేడు. సో ఇప్పుడు ఐరోపా ఏం చేస్తుందంటే ఉక్రెయిన్కి సపోర్ట్గా ఐరోపా కాస్త ఈ నిర్ణయం తీసుకుని మేము నిధులు డొనాల్డ్ ట్రంప్కి మేము సమకూరుస్తాం, ఆయుధాలు మాత్రం ఉక్రెయిన్కి ఇచ్చేయండి, ఉక్రెయిన్ రష్యాపై పోరాడుతుందని చెప్తున్నారట. సో 6 వారాల్లో ఈ యుద్ధ సామాగ్రి మొత్తం కూడా కీవ్ నగరానికి చేరుకునే అవకాశం ఉంది. సో సుమారుగా 500 మీటర్లో గల లక్ష్యాలను కూడా ఛేదించేటువంటి అవకాశం కూడా ఈ క్షిపణులకు ఉందట. సో అయితే మరోవైపుగా రష్యా భూభాగాలని లక్ష్యాలను ఛేదించడానికి అమెరికా రూపొందించినటువంటి లాంగ్ రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ దీన్ని కూడా పెంటగాన్ అడ్డుకున్నట్టుగా పలు నివేదికలు సూచిస్తున్నాయి. మాస్కో చేపడుతున్నటువంటి దాడులకి ధీటుగా ఉక్రెయిన్ కూడా దాడి చేయాలనే ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ సహాయ సహకారాలతోనే ఉక్రెయిన్ ఈ ఆయుధ సామాగ్రిని సమకూరుస్తోంది. బ్యాక్ స్టాబింగ్, ఈ బ్యాక్ స్టాబింగ్ అనే పదానికి మరో పేరు ట్రంప్. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ ట్రంప్. సో ఇప్పుడు రష్యాని పిలిచాడు, యుద్ధాన్ని ఆపేస్తానన్నాడు, చప్పట్లు కొట్టాడు, చిటికలు వేశాడు, వార్నింగ్లు ఇచ్చాడు. ఇవన్నీ అయిపోయాయి. ఇక మిగిలిందల్లా ఒకటే, ఇక రష్యాని పూర్తిగా ఇబ్బందులకు గురి చేయడం, రష్యా యొక్క ఆర్థిక స్థితిగతులను దెబ్బ కొట్టడం, రష్యా యొక్క మూలాలను దెబ్బ కొట్టడం. దీనికన్నిటికి కావాల్సింది ఉక్రెయిన్ లాంటి ఓ పిచ్చి కుక్క. భారత్పై యుద్ధానికి పాకిస్తాన్ దించుతాడు, రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ దించుతాడు. వీడు పనికి మాలోడు అని చెప్పి ప్రపంచ దేశాలు మొత్తం కూడా భావిస్తూ ఉన్నాయి. ఈ మూర్ఖత్వపు పిచ్చి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అశాంతిని క్రియేట్ చేయడమేగా ఒక ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టుంది. సో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానని చెప్పి మళ్ళీ ఉక్రెయిన్కి ఆయుధాన్ని సమకూర్చడం అంటే ఏంటిది అర్థం? చాలా క్లియర్గా ఈజ్ ఇన్ ఇంటెన్షన్ టు కిల్ రష్యా. సో అందుకే రష్యాకి వ్యతిరేకంగా మళ్ళీ ఉక్రెయిన్కి ఆయుధ సామాగ్రి అందిస్తున్నాడు. సో ఉక్రెయిన్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అమెరికా అధ్యక్షుడు డబ్బులు లేకుండా ఏ పని చేయడు. డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బుల్ని మేము నీ మొహాన పడేస్తామని చెప్పి ఐరోపా దేశాలు మొత్తం కూడా ఆ డబ్బుల్ని సమకూరుస్తున్నాయట. సో రష్యాకి వ్యతిరేకంగా మళ్ళీ ఏదో రకమైనటువంటి పావులు కలుపుతూ డొనాల్డ్ ట్రంప్ చాలా పక్కాగా ఇప్పుడు మళ్ళీ దేశం ముందు ఒక దోషిగా, ప్రపంచ దేశాల ముందు ఒక దోషిగా నిలబడ్డాడు. సో ప్రస్తుతానికి ఏ క్షణమైనా మళ్ళీ రష్యా పైన ఉక్రెయిన్ భీకరంగా దాడులు చేసే అవకాశం కనబడుతోంది. అదే మాదిరిగా ఉక్రెయిన్ చాలా భారీ ఆయుధ సామాగ్రిని సమకూర్చుకునే పనిలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ సహాయ సహకారాలతో మళ్ళీ ఆయుధాలని సమకూర్చుకొని మళ్ళీ రష్యా పైన యుద్ధాన్ని దిగాలనుకుంటున్నాడు. సో మరి అలాంటప్పుడు నిజంగాను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేనప్పుడు నీ ప్రెస్ సెక్రటరీతో కెరోలిన్తో నేను వారానికో యుద్ధం ఆపాడు, ఇంతటి మొనగాడు లేడు, చాలా పెద్ద మొనగాడనట్టుగా మాట్లాడిపించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి? అంతా ప్రపంచ దేశాల మొత్తం కూడా ఆ శాంతి నెలకొల్పడం నా వల్లే సాధ్యమవుతుంది, నాకు శాంతి బహుమతి కూడా రావాలని చెప్పేటువంటి ఆ పిచ్చి మాటలు, మూర్ఖత్వపు మాటలు ఎందుకు మాట్లాడాలి? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే ఉక్రెయిన్కి నువ్వు ఆయుధ సామాగ్రి సమకూర్చాలా? ఉక్రెయిన్కి ఆయుధ సామాగ్రి సమకూరిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందా? ఈ మూర్ఖత్వపు పిచ్చి వేషాలు వేసేటువంటి డొనాల్డ్ ట్రంప్ ఉన్నన్ని రోజులు ఏ యుద్ధమూ ఆగదు. ఆ యుద్ధాల మధ్యలో నుంచి ఆయన ఆర్థికంగా లాభం పొందాలన్న ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, ఒక పిచ్చి ఆలోచనతోనే ఉంటాడు తప్ప ఆ యుద్ధం ఆగిపోవాలని ఒక ఆలోచన ఎప్పుడూ ఉండదు ఆయనకి. ఏదో రకంగా తన ఆర్థిక స్థితిగతులను పెంపొందించుకోవాలి, బిజినెస్ మార్కెట్ని పెంచుకోవాలి, ఆయుధ సామాగ్రిని సప్లైని పెంచుకోవాలి. మొన్న మధ్య టర్కీకి పంపించాడు, అంతకంటే ముందు ఇజ్రాయెల్కి ఇచ్చాడు, ఇప్పుడు ఉక్రెయిన్కి ఇస్తున్నాడు. దీనివల్ల కారణం ఏంటి? టర్కీకి ఇచ్చి టర్కీ నుంచి పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్ మళ్ళీ భారత్పై దాడి చేయాలి.
సో ఈ రకంగా అశాంతి నెలకొల్పాలి. దీంతో ఏమైపోతుంది, మళ్ళీ భారతో లేకపోతే అటువైపు నుంచి ఇరానో లేకపోతే రష్యానో మళ్ళీ ఒకసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి మాకు కూడా కొంత యుద్ధ సామాగ్రిని అందించమని చెప్పి మళ్ళీ అక్కడికి కొనుగోలుకు పోవాలి. ఒక రకంగా వ్యవహారం ఎట్లా ఉందంటే బ్రోకర్ కన్నా హీనంగా ఉండిపోయింది. మరి బ్రోకర్ కన్నా హీనంగా ఉండిపోయింది. చాలా దారుణంగా ప్రపంచ దేశాలు అశాంతి సృష్టించి ఏదో రకమైన అలజడి జరుగుతున్నా కొలది నేను ఈ రకంగా ఒక శునకానందాన్ని పొందాలని ఒక ఆలోచన దుర్మార్గపు చర్యలు డొనాల్డ్ ట్రంప్ కనపడుతూ ఉన్నాయి. రష్యా అధ్యక్షుడితో వైట్ హౌస్ వేదికగా భేటీ జరిగింది. ఆ భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ఆ ఉక్రెయిన్ని ఈ రకాల కండిషన్లో ఆంక్షలని మేము విధిస్తున్నాము, ఆంక్షలను ఒప్పుకోమని చెప్పని అంతా సిద్ధంగా ఉన్నాము, వీఆర్ రెడీ టు స్టాప్ ది వార్, మేము యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పించి మెప్పించి మళ్ళీ ఎక్కడ కలుద్దామంటే మాస్కో వెళ్ళి కలుద్దామంటే కూడా ఒక రకంగా ఒక ఫ్రెండ్లీ టాక్ నడిచింది, అయిపోయింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉక్రెయిన్కి ఆయుధ సామాగ్రి సమకూర్చడం అంటే ఏంటి, ఉక్రెయిన్తో కూడా భేటీ జరిగింది. ఉక్రెయిన్తో భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే కాకుండా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ మార్క్ రూబియో వీళ్ళంతా కూడా హాజరయ్యారు కదా. వీళ్ళంతా హాజరైపోయి వాళ్ళందరితో భేటీ జరిగింది కదా. మరి 8 దేశాలతో దేశాధినేతలతో మాట్లాడి ఇటువైపుగా జెలెన్స్కీతో భేటీ జరిపి ఒక అంశాన్ని చర్చకు తీసుకొచ్చి మేము అన్నింటినీ కూడా ఒప్పుకున్నామని ఒప్పించి యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక ఇదంతా కుదరలేదు. 8 దేశాల అధ్యక్షులు వచ్చేసరికల్లా వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలి, ఎలాగైనా వీళ్ళందరి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు రాబట్టాలి, బిజినెస్ చేయాలి, ఆర్థికంగా నేను మళ్ళీ బలపడాలి, ఏదో రకంగా అలజడి సృష్టించాలి, ఇవన్నీ గుర్తుకొచ్చాయి ఇంకా కాబోలు. అందుకే మళ్ళీ ఆ దేశాధినేతల దగ్గర నుంచి డబ్బు రాబట్టాలంటే ఉక్రెయిన్ని ఆ కండిషన్లకు ఒప్పించకుండా మళ్ళీ రష్యాపై దాడి చేయమని రెచ్చగొట్టి ఉక్రెయిన్ దగ్గర ఆయుధ సామాగ్రి లేదు కాబట్టి వీళ్ళంతా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మరి మీరు ఇవ్వండి, మా దగ్గర డబ్బులు లేవు, ఆయుధాలు కొనుక్కునేటువంటి స్తోమత లేదు, వాడు యుద్ధం చేయలేకపోతున్నాడు, మొత్తం చచ్చిపోతున్నాడు, అందుకే మేము కంట్రోల్ చేద్దాం అనుకున్నాను. సో మీరు కంట్రోల్ చేసే ఉద్దేశం లేకపోతే మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఉక్రెయిన్కి మొత్తం ఆయుధ సామాగ్రి సమకూరుస్తున్నాడంట. 4,000 క్షిపణులను అందిస్తున్నాడట ఉక్రెయిన్కి డొనాల్డ్ ట్రంప్. సో దీన్ని మళ్ళింతగా యుద్ధాన్ని పెంచడమే, యుద్ధాన్ని తగ్గించే ఆలోచన నాకు ఉండదు. అది ఎట్టి పరిస్థితుల్లో రష్యాకి వ్యతిరేకంగా యుద్ధాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి యుద్ధం ముదిరి రష్యా పూర్తిగా కుప్పకూలిపోతే ఆర్థికంగా ఏ రోజు